ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాలను, ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాల వేళ కూడా అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో నుండి దేవుని వలన మేము, మా వలన కార్యక్రమం ద్వారా మీరు పొందటానికి దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి దేవునికి మొదట స్తోత్రము, మహిమ కలుగును గాక. ఆమేన్. సహజంగా దేవుని సన్నిధికి దేవుని బిడ్డలు క్రమముగా వెళ్ళే అనుభవం ఉంటుంది. ఎందుకు వెళ్ళాలండి అని మీలో ఎవరైనా అడిగితే, బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు ద్వారా దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 16వ అధ్యాయం 11లో మనం చూస్తున్నట్లయితే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ భూమి మీద మానవునికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదము దేవుని మందిరములో ఉన్నది. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు దేవుని మందిరములో నుండి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించడానికి, ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్న స్థలమే దేవుని మందిరము. దేవుని మందిరములో నేను ఉండనండి, నేను లోకంలోనే ఉంటాను, లోకంలోనే తిరుగుతాను అనంటే, దేవుడు నీ విషయంలో కరుణ చూపించటం కష్టం. ఆయన నీ వైపుగా ఆయన బాహువును చాపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సన్నిధికి వెళ్ళే క్రమం మనకు ఉండాలి. అన్యజనులలో, క్రైస్తవేతరులలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న, చాలా ఘనంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. దేవుని మందిరంలో ఏం చేస్తారండి, దేవుని మందిరంలో ఎవరు ఉంటారండి అని అంటూ ఉంటారు. మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. దేవుని మందిరంలో ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆశీర్వదింపబడాలని, పరలోకానికి ప్రతీకగా, మాదిరికరంగా దేవుడు మందిరము, దేవుని సన్నిధి అని ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నిత్యము దేవుని కొరకు తమ ప్రాణమును కూడా ఇయ్యగలిగిన, సమర్పించబడిన దేవుని సేవకులు నిత్యము యాచక ధర్మము జరిగిస్తూ దేశం కొరకు, రాష్ట్రము కొరకు పలు రకములైన వారు మౌనంగా ఉండక రాత్రింబగళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతిని, విజ్ఞాపనమును చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాక జీవ గ్రంథములో పేరు రాయబడిన, పరలోకానికి హక్కు కలిగినటువంటి, బాప్తిస్మము పొందినటువంటి అనేక మంది దేవుని బిడ్డలు మందిరములో మనకు కనబడతారు. పరిశుద్ధులు, దేవుని రాజ్యానికి సంబంధించిన పరిశుద్ధులు, దేవుని నియమాల్లో నడిపించబడిన పరిశుద్ధులు దేవుని సన్నిధిలోని మన కన్నులకు కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరమునకు, దేవుని తేజో మహిమ నిలుచు మందిరమునకు పరిశుద్ధాత్ముడే అగ్ని కంచెగా ఉన్నారు. ఆయనే నిరంతరం కాస్తా కాపాడుతా అదృశ్యుడుగా సంఘాన్ని తన మహిమగల దేవుని రాకడ కొరకు, యేసయ్య కొరకు ఈ సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మరి ఇంత మహిమగల కంచెగల సంఘం, పరిశుద్ధాత్ముడే కాపరి అయి ఉన్న సంఘం, అపోస్తులు వేసిన పునాదుల మీద కట్టబడినటువంటి మందిరము ఈరోజు అనేక మన జీవితాలు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాయి. ఒకవైపు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, మీరు ఎంతగా దేవుని మందిరంలో మీ సమయాన్ని గడుపుతారో అంతగా మీరు విస్తరెళ్ళుతారు, అంతగా మీరు సంపూర్ణులవుతారు, అంతగా మీరు దీవించబడతారు, క్షేమాలతో, సకల సౌఖ్యములతో మీరు నింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆయన వాక్యానికి విరుద్ధముగా అనేక మంది తప్పుదారుల్లో వెళ్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే దేవుని మందిరానికి మీరు మానేస్తున్నారు, వెళ్ళట్లేదు అని ఎక్కడైనా ఎవరినైనా అడిగినప్పుడు వారు చెప్పే మాటలు కూడా, మాకు సేవకులంటే పడదండి, మాకు ఫలానా వాళ్ళని బట్టి. అంటే నిజంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము భక్తి చేసిన, మన భక్తి, మన విశ్వాసము దేవుడు చూడాలి, దేవునికి మనకు ఉండాలి. తెలియనిది దేవుని అడిగి మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవదాస్ సాయి గారు ఏం చెప్తారంటే, తెలియనిది నువ్వు దేవుని అడిగి తెలుసుకోవాలని
ఆయన చెప్తా ఉంటారు. నిజమే, వారి ముఖములను బట్టి, సేవకులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘములో ఎవరో ఒకరిని బట్టి నువ్వు వారిని బట్టి కాదు, కానీ దేవుణ్ణి అప్రథముగా నువ్వు కలిగి ఉండి దేవుని ఏర్పాటులో ఉన్న సంఘములో దేవుడు నేను ఎక్కడ నాటాడో అక్కడ ఫలించటము మంచిది, అక్కడ బ్లెస్ అవటం మంచిది. అక్కడ కాకుండా నువ్వు ఎక్కడ తిరిగినా నీకు శ్రమలు, ఎక్కడ తిరిగినా నీకు నానా రకములైన దుఃఖములే తప్ప నెమ్మది అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది సండేస్ మానేస్తూ ఉంటారు. ఆదివారం, శనివారం పరిశుద్ధాత్మ కూటం మానేస్తారు, సండే మానేస్తారు, ఆరాధనలో కూర్చోరు, దేవునితో గడపరు, దేవుని సన్నిధిలో ఉండరు, దేవుని వాక్యము వినరు, విశ్వాసులతో కలిసి కూర్చోలేరు, కూటములో ప్రభు బలలో యోగ్యముగా చేయవేయరు, సంఘ క్రమాల్లో, సంఘ నియమాల్లో పరిచర్య అసలే ముట్టుకోరు. ఈ విధంగా చాలామంది ఇంకా ఎన్నెన్నో కారణాలను బట్టి చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ భక్తికి, నీ విశ్వాసానికి రేపటి దినం ప్రభు రాకుడు వచ్చినప్పుడు నీవు దేవుని రాజ్యానికి ఎత్తబడేది దేవునిని బట్టి. నువ్వు ఎంతైతే ప్రభువులో ఎదిగావో ఆ ఎదుగుదలను బట్టి, ఆ పరిపూర్ణతను బట్టి ప్రభు రాకుడలో ఎదిగలుగుతావు. మధ్యాకాశము కూడా దేవుని రాజ్యానికి నువ్వు ప్రయాణం అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ భక్తికి దేవుడు కారకుడు. దేవుని నువ్వు చూడాలా, ఎవ్వరిని చూడొద్దు. నీలో దేవుని క్రియను జరిగిని, నీవు సహవాసంలో సహవాసివై అన్ని విషయాల్లో వర్ధిల్లు, విస్తరిల్లు, ప్రభుకు సాక్షిగా ఉండు. దేవునికి స్తోత్రం. నీ పరుగును కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. నిజం చెప్తున్నా, ఈ రోజుల్లో అపవాది సాతాను గాని యొక్క ప్రకల్పనలు ఎక్కువైపోయినాయి, కల్పనా కథలు ఎక్కువైపోయినాయి, సాతాను యొక్క వాడి కస్టడీ ఎక్కువైపోయింది, వాని ఆధ్వర్యం ఎక్కువైపోతూ ఉంది. కానీ ఎవరు నీకు చెప్పరు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి విని నీవే మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడితే దేవుడు నీ యొక్క లోపములన్నీ దిద్ది నిన్ను తన కృపగల ఆత్మతో నింపునుగాక. తన రాజ్యానికి నిన్ను ఎంతో సమీపస్తునిగా చేయునుగాక. దేవునికి నీ పట్ల ఎంతో అక్కరుంది. నువ్వు దేవుని కొరకు ఎంతో చేయాల్సిన వాడవై, ఎంతో చేయాల్సిన దానివై ఉన్నావు. నువ్వు దేవుడిలోనికి వచ్చిన ఆ దినం నుండి ఈ దినం వరకు ఎన్ని అద్భుతాలు చూసావు, దేవుడికి ఎన్ని ఉపకారాలు చేశాడు. నువ్వు సిగ్గునందాల్సిన సమయాల్లో నీ తలను దేవుడు ఎట్లా పైకెత్తాడు, వాటిని బట్టి వాటిని రాసుకొని దేవుడు చేసిన కార్యాలను సంఘంలో సాక్ష్యంగా పంచుకొని దేవుని కొనియాడవలసిన నీవు దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు ఒక సపోర్టర్గా, ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుని చేతిలో వాడబడాల్సిన సాధనముగా ఉండాల్సిన నీవు దేవుని ఇంట్లో కూర్చోవటం ఏంటి? ఇది సాతానుడు పెట్టిన చిచ్చు కాదా? అందుకు సాతాను యొక్క ఏ విధమైన కృత్రిమములకు, ఏ చెప్పుడు మాటలకు, ఏ విధమైన వాటికి నీ సమయాన్ని, నీ మనస్సును, నీ జీవితాన్ని ఇచ్చి నువ్వు భ్రష్టత్వంలోకి నడిపించకుండా, నీ మనస్సును పాడు చేసుకోకుండా సంపూర్ణ సమృద్ధిని, సంపూర్ణ ఆశీర్వాదాలను ఇచ్చే ఆయన తట్టు, ఆయన మందిరములో క్రమముగా నీవు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయ. నీ తప్పులు ఎన్ని ఉన్నా సరే క్షమించగలిగిన దేవుడు. ప్రభువా నన్ను క్షమించని నువ్వు అనగానే ఆయన రక్తముతో నిన్ను శుద్ధీకరించి మంచి మనస్సాక్షినిచ్చి కాపాడే దేవుడు, కనికరించే దేవుడు. ఆరాధనకి వెళ్ళకుండా లైవ్ చూస్తానని ఇంట్లో ఉంటూ చల్లారిపోతూ ఒక మృతదేహంలాగా, శవంలాగా ఆత్మీయంగా చనిపోయి నువ్వేం సాధిస్తావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు దూరముగా ఉండి మీరు ఏమీ సాధించింది. పోనీ దేవునికి దూరం అయ్యావు, మందిరానికి దూరం అయ్యావు, రక్షణ పొంది ప్రభు బల్లకు దూరం అయ్యావు. ఏం సాధించావు ఈరోజు వరకు? ఏమీ సాధించలేదు. విరక్తి, అశాంతి, దుఃఖము, నీలో నీకు తెలియని ఒక తాపము, ఇవి తప్ప ఏమీ లేదు. నిశ్చయముగా దేవుడు నేను ఆశీర్వదించదలుచుకున్నాడు. అందుకే ఈ ఆశీర్వాదం నీ కోసం అనే కార్యక్రమంలో దేవుడు వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా దేవుని తట్టు తిరిగి దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఉన్నతమైన దేవ మీ నామానికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళకుండగా అయా దేవుని మందిరములో ఉన్న విలువైన విషయాలను, ఆయా పునాదులతో కూడిన విలువైన సంగతులను విడిచిపెట్టి
ఈరోజు ఏదో తెలియక ప్రభా ఏదో షార్ట్గా వెళ్తున్నటువంటి బిడ్డలను, ఏదో ఒక మార్గములు వెళ్తున్న మీ బిడ్డలను గురిగమ్యము లేక ప్రభా మీ ఆలోచన తెలుసుకోక, మీ ఉద్దేశము తెలుసుకోక అయ్యా లోతుగా మీ సన్నిధి యొక్క